పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడారు? బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటే చంపేయండి. ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సంచలన నిజాలు చెప్పారు. ఈ సందర్భంగా మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడారు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అంటే దాని అర్థం ఏంటో మీరు అర్థం చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. బాన్సువాడకు రవీందర్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనుకున్న సందర్భంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఏమన్నారు? ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనా? కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురిసేపించి ఎన్నిసార్లు కేసులు పెట్టించారో గుర్తుపెట్టుకోండి. అది ఇంకా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్చిపోలేరని, మీరు ఏదైనా చేస్తే అది నాపైన ముందు చేయండి, అంతే తప్ప దాని గురించి మేము ఏం అనుకోవడం లేదని డైరెక్ట్గా చెప్పారు. బాన్సువాడలో నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు 6 నెలల్లోనే చాలా మంచి కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ ఇచ్చారని, ఇంత మంచిగా ఉన్న తర్వాత నేనెందుకు వదిలిపెట్టుకోవాలి? అయ్యా, మేమేం మాట్లాడం. రవీందర్ రెడ్డి వచ్చిన తర్వాత కేసులు మాపై వేయడం లేదు, పిడుగుతులు ఎవరు మమ్మల్ని కొట్టడం లేదు, అలాంటివి మానిపోయాయని చెప్పాలన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఎమ్మెల్యే పక్కన నేను ఇన్ఛార్జ్, నాకేం అవసరం? నేను అవసరం అనుకుంటే నేనే డైరెక్ట్గా సీఎం వద్దకు వెళ్తాను. బాన్సువాడకు ఏమి కావాలో నేను తీసుకొస్తాను. మీరేమీ అధైర్యపడవద్దు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనే వారిని అసలు నమ్మద్దు. వారేంటో మీ అందరికీ తెలుసు అని అన్నారు. బ్లాక్మెయిల్ చేసి గుంజుకున్నాడు, భయభ్రాంతులకు గురై మా ఆస్తులు ఉదయం భయంతో కొందరు పోయిండ్రు. రవీంద్రుడు వచ్చిన తర్వాత అందరి మళ్ళా ఇళ్లలో పోయి మాట్లాడి అందరూ తెచ్చుకున్నాడు. ధైర్యవంతులు వచ్చిండు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఓడలు బళ్ళు అయితే, ఈ బళ్ళు ఓడలు అయితే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. మరి ఏం చూస్తున్నాడు? మనం చంపేస్తాడా? మరి చంపేసిన అంటే మన రవీంద్ర రెడ్డికి బెల్లమీరి అల్లమీరి ప్రొడక్ట్ అవసరం లేదు, మనకి ఏమద్దు. మీరందరూ గట్టిగా ఉంటే కార్యకర్త కూడా పనిచేసే సిద్ధంగా ఏం బాధపడలేదు. 100% డిసైడ్ చేస్తున్నాను. 100% బాన్సువాడ ప్రజలు నాకు ఎంత నచ్చిందంటే, నేను వచ్చిన 15 రోజుల్లోనే ఆదరించాను, 6 నెలలనే మెజార్టీ ఇచ్చాను, 40 ఏళ్ళ నుంచి లేదు. అంతకంటే కాలేదు. ఆల్రెడీ 3-4 సార్లు ఎమ్మెల్యే అయినా, మళ్ళా కాకపోతే స్వస్థమైంది. ఈ ప్రజలు మంచి ప్రజలు ఉన్నారు బాన్సువాడలో. నాకు బాగా నచ్చిన వాళ్ళు, ఒక సంబంధాలు ఏర్పడ్డాయి మనకు. నాకు ఎంత ఎందుకు నచ్చిందంటే, ఏడుకోదర భోజనాలు పెడుతున్నారు, తినబెడుతున్నారు, ఆప్యాయంగా ప్రేమ చేస్తున్నారు అన్ని ఊళ్ళలో. అంటే ఇంత ప్రేమ ఒట్టినే వదులుకోం కదా. కాబట్టి ఇంత మంచి ఉన్నారని నేను ఎందుకు వదులుకుంటా? నేను వదులుకోను. మిమ్మల్ని కూడా ఏం కాకుండా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా. 100% మీకు వెన్నట్టే ఉంటా. ఏం ఆదాయపడే అవసరం లేదు. వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్పాలి, అయ్యా మేమేం మాట్లాడాం. మేము రవీంద్రుడు వచ్చిన తర్వాత ఎక్కడైతే అంతకుముందు అరాచమెంట్ ఉండి అడ్డగోళ్ళ కేసులు బుక్ చేసి లోపలేసి తన్నిపించడం గుర్తిపించడం ఉండేనో, ఆయన వచ్చిన తర్వాత అన్ని బంద్ అయినాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మనకు ఓట్లు వేసి గెలిపించారు మొన్న. ఇప్పుడు మళ్ళా వచ్చారు, మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆయన రవీంద్రుడు అడ్డుకుంటాడు, అది కాకుండా ఉంటుంది. కాబట్టి ఆయన ఉంచాలి సేమ్. ఇప్పుడు మనము ఇన్ఛార్జ్ ఉంటే ఆయనకేం నష్టం? ఆయన పోచాలి, ఎమ్మెల్యే ఉంటే మనం ఇన్ఛార్జ్ ఉంటాం. ఆయనకి నష్టం అయిందా? ఇలా గుంజుకుంటాం. మన ఆస్తులు పంచుకోండి. ఎమ్మెల్యే మధ్యలో ఇన్ఛార్జ్ మధ్యలో ఆస్తుంటే పంచుకుంటూ తగాలంటే అప్పుడు పోచాలి, మన సీఎం దగ్గర పోతాం. సార్ మా ఇంట్లో పంచాయతీ ఉన్నది గెట్టు కాడ, ఆయనది తీర్చమని చెప్తాం. మనకి గెట్టు పంచాయతీ బాగా పంచలేదు. ఏముందా? ఇప్పుడు మా కార్యకర్తలే బతికించుకోవాలి. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. సర్పంచ్ గెలిచారు, జేపీడీసీ గెలిచారు, ఏపీడీసీ గెలిచారు, చుట్టూ పట్టు గెలిచారు. ఇవాళ మీకు ఏమనిపించింది? అప్పా గవర్నమెంట్ వచ్చిందా, మేము సర్పంచం అవుతాం, మేము ఎంపీడీసీలం అవుతాం, మేము కార్పొరేటర్లం అవుతాం, మేము చైర్మన్లం అవుతాం, సొసైటీ చైర్మన్లము, జేపీడీసీ అవుతాం, ఎంపీపీలు అవుతాం అని కలగా అన్నాం. ఓడియో పుట్టుకోవడము బాంబు పడ్డట్టు పడ్డది. ఇప్పుడు ఇవన్నీ పరిచయాలు కదా. మరి వాళ్ళని కాపాడాలంటే ఎవడు ఉన్నాడా? వాడు కాపాడేవాడు ధైర్యం చూడాలి. ఆ ధైర్యం రవీంద్ర రెడ్డి. కాబట్టి ఆయన మనం కాపాడు. 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది.
ఒక్కొక్క నాయకుడిని టార్చర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి గుంజుకున్నాడు. భయభ్రాంతులకు గురై మా ఆస్తులు ఉదయమని భయంతో కొందరు పోయిండ్రు. ప్రయోజనం వచ్చిన తర్వాత అందరినీ మళ్ళా ఇళ్లలో పోయి మాట్లాడి అందరూ తెచ్చుకున్నాడు. ధైర్యవంతులు వచ్చిండు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు భోజన శ్రీనివాస్ రెడ్డి గారు? ఓడలు బళ్ళు అయితే ఈ బళ్ళు ఓడలు అయితే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. మరి ఏం చూస్తున్నాడు? మనం చంపేశాడా? మరి చంపేసిన వాళ్ళు నిర్ణయించిన చెప్తాం అంతే తప్ప అంటే మన రవీంద్ర రెడ్డికి బెల్లమీరి అల్లమీరి ప్రొడక్ట్ అవసరం లేదు. మనకి ఏమదు. మీరందరూ గట్టిగా కార్యకర్త కూడా పనిచేసే సిద్ధంగా ఏం బాధపడలేదు. 100% డిసైడ్ చేస్తున్నాను. 100% బాన్స్వాడ ప్రజలు నాకు ఎంత నచ్చిందంటే నేను వచ్చిన 15 రోజుల్లోనే ఆదరించాను. 6 నెలలనే మెజార్టీ ఇచ్చారు. 40 ఏళ్ళ నుంచి లేదు. అంతకడికి నేను ఆల్రెడీ 3-4 సార్లు ఎమ్మెల్యే అయినా. మళ్ళా కాకపోతే సస్తమైంది. ఈ ప్రజలు మంచి ప్రజలు ఉన్నారు బాన్స్వాడలో. నాకు బాగా నచ్చిన వాళ్ళు ఒక సంబంధాలు ఏర్పడ్డాయి మనకు. నాకు ఎంత ఎందుకు నచ్చిందంటే 7 కోట్ల భోజనాలు పెడుతున్నారు, తినబెడుతున్నారు, ఆప్యాయంగా ప్రేమ చేస్తున్నారు అన్ని ఊళ్ళలో. అంటే ఇంత ప్రేమ ఒట్టినే వదులుకోం కదా. కాబట్టి ఇంత మంచి ఉన్నదాన్ని నేను ఎందుకు వదులుకుంటా? నేను వదులుకోను. మిమ్మల్ని కూడా ఏం కాకుండా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటా. 100% మేము వెన్ననే ఉంటా. ఏం అడగడం అవసరం లేదు. వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్పాలి, అయ్యా మేమేం మాట్లాడాం. మేము రవీంద్ర రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడైతే అంతకుముందు అరాచమెంట్ ఉండి అడ్డగోళ్ళ కేసులు బుక్ చేసి లోపలేసి తన్నిపించడం గుద్దిపించడం లేదో ఆయన వచ్చిన తర్వాత అన్ని బంద్ అయినాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మనకు ఓట్లు వేసి గెలిపించారు మొన్న. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు. మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆయన రవీంద్ర అడ్డుకుంటాడు, అది కాకుండా ఉంటుంది. కాబట్టి ఆయన ఉంచాలి. సేమ్ ఇప్పుడు మనము ఇన్ఛార్జ్ ఉంటే ఆయనకేం నష్టమే పోచాలి. ఆయన ఎమ్మెల్యే ఉంటాడు, మనం ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆయనకి నష్టమైందా? ఇలా గుంజుకుంటాం. మన ఆస్తులు పంచుకుంటే ఎమ్మెల్యే మధ్యలో ఇన్ఛార్జ్ మధ్యలో ఆస్తుంటే పంచుకుంటూ తగాదంటే అప్పుడు పోచాలి. మన సీఎం దగ్గర పోతాం. సార్ మా ఇంట్లో పంచాయతీ ఉన్నది గెట్టు కాడ ఆయన తీర్చమని చెప్తాం. మనకి గెట్టు పంచాయతీ బాగా పంచలేదు. ఏముందా? ఇప్పుడు మా కార్యకర్తలు బతికించుకోవాలి. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. సర్పంచ్ గెలిచారు, జేపీడీసీ గెలిచారు, ఎంపీడీసీ గెలిచారు, ఏదో తుట్టు పట్టు గెలిచారు. ఇవాళ మీకు ఏమనిపించింది? అప్ప గవర్నమెంట్ వచ్చిన మేము సర్పంచం అవుతాం, మేము ఎంపీడీసీలం అవుతాం, మేము కార్పొరేటర్లం అవుతాం, మేము చైర్మన్లం అవుతాం, సొసైటీ చైర్మన్లము, జేపీడీసీ అవుతాం, ఎంపీపీ అవుతాం అని కలగా అన్నాం. ఓడియా పుట్టుకున్నాము, బాంబు పడ్డట్టు పడ్డారు. ఇప్పుడు ఇవన్నీ పరిచయాలు కదా. మరి వాళ్ళని కాపాడాలంటే ఎవడు ఉండాలి? వాడు కాపాడేవాడు ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యం రవీంద్ర రెడ్డి. కాబట్టి ఆయన మనం కాపాడు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.